కారక ప్రకరణం కారక ప్రకరణం అనే పేరుతో ఉండదు, విభక్త్యర్థ ప్రకరణం అనే పేరుతో విభక్త్యర్థ అది అది కారక అది విభక్త్యర్థ ప్రకరణం అంటే కారక ప్రకరణం అన్నమాట. అంటే స్త్రీలింగంలో అంటే ఏదైనా ప్రాతిపదిక అంటే ఏదైనా ఒక ప్రాతిపదికకి స్త్రీలింగం ఉంది అని స్త్రీలింగంలో ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు అన్నమాట. మొట్టమొదటి అజాత్యత టాప్ అజాది గణంలో ఉండేటటువంటి వాటికి అదంతాలకి టాప్ అనే ప్రశ్న వస్తుంది. మొట్టమొదటి రైతే టాప్ ప్రత్యయానికి ఒకటే చూస్తాం. తర్వాత నుంచి నీ ప్రత్యయం మొదలైంది. అంటే ఏంటంటే బుక్ అనే ప్రత్యాహారం. ఆ బుక్ అనే ప్రత్యాహారంలో ఏ వర్ణాలు ఉన్నాయి? బుక్ ప్రత్యాహారంలో ఏ వర్ణాలు ఉన్నాయి? ఈ వర్ణాలు ఇట్టుగా ఉన్నటువంటి దానికంటే నీప్ అనే ప్రత్యయం వస్తుంది అన్నమాట. మొట్టమొదటి ప్రత్యయం ఈ బుక్ వర్ణాలు అంటే ఈ ఊరులు అనే వర్ణాలు ఇట్టుగా కనుక ఉన్నట్లయితే అంటే కొన్ని ప్రాతిపదికలకి ప్రత్యయాలకి ఇచ్చం ఈ ఊరులు అని కనుక చెప్పినట్లయితే దానికంటే ఈ నీప్ అనే ప్రత్యయం వస్తుంది. నీప్ ఉదాహరణకి భవంతి మొదలైనటువంటి అలాగే ఇక్కడ ఈ సూత్రాలన్నీ చెప్పారు. టిట్ అని వైససి దక్షిణ మాత్రమే కట్టుకుంటూ సూత్రాలు. ఈ సూత్రం కూడా నీప్ అనే ప్రత్యయం చెప్తున్నారు. టిట్ అయినటువంటి ప్రాతిపదిక కంటే స్త్రీలింగంలో నీప్ అనే ప్రత్యయం వస్తుంది. తర్వాత ఇవన్నీ ప్రత్యయాలు, ఇవన్నీ కంఠస్థం చేయాలి. ఢ అంట్లు అంట్లు దైసత్తు దక్షిణ మార్చు టైపు ఇవన్నీ ప్రత్యయాలు. ఈ ప్రత్యయాలు కనుక ఉన్నట్లయితే వాటికంటే నీ పని ప్రత్యయం వస్తుంది. నది మొదలైనటువంటి ఉదాహరణ యయంత ప్రాతిపదిక అంటే నీ పని ప్రత్యయం వస్తుంది. యజ్ఞ అనేది ఒక ప్రత్యయం. ఈ ప్రత్యయాంతం కంటే కూడా నీ పని ప్రత్యయం వస్తుంది. తర్వాత గౌరాదిత్యశ్చాలు ఈ సూత్రం చేత నీష్ అనే ప్రత్యయం చెప్తున్నారు. నీష్ అంటే ఇక్కడ నీకు ప్రత్యయాన్ని చెప్పిన సూత్రాలు ఏంటి? నీకు ప్రత్యయాన్ని చెప్పిన సూత్రాలు వితశ్చ విధానన్య యన్యశ్చ ఈ మూడు ఇక్కడ చెప్పారు ఈ ప్రత్యయ సూత్రాలు. తర్వాత ఈ షిత్ గౌరాదిత్యశ్చ గౌరాది గణంలో ఉన్న ప్రాతిపదికల కంటే షిత్ అనేటువంటి ప్రాతిపదికల కంటే నీష్ అనే ప్రత్యయం వస్తుంది అన్నమాట. తర్వాత వయసి ప్రథమే
అంటే చిన్నపిల్లలు అని చెప్పేటటువంటి పదాలు ఉన్నప్పుడు నీచ్ వస్తుంది అన్నమాట. అంటే ప్రథమ వయోవాచకములు అంటే చిన్నపిల్లలు అని కనుక చెప్పాలనుకున్నప్పుడు వాటిని స్త్రీలింగంలో చెప్పాలి అంటే ఈ నీచ్ పరిచయంతో కలిసి చెప్పాలి. కుమారి మొదలైన ఉదాహరణ కుమారి అంటే చిన్నపిల్ల అని అర్థం. అది నీచ్ పరిచయం అంటాం. వయసు ప్రశ్న అది ఇది కూడా నీట్. అంటే ఇక్కడ సూత్రాలు ఒక క్రమంలో లేవు. అందుకనే ఇట్లా ముందు నీట్ చెప్పి తర్వాత నీష్ చెప్పి మళ్ళీ నీట్ చెప్పు. నీష్ వచ్చే క్రిస్టియన్ చూసుకునేది ఒకే ఒక దోషం. షిప్ గౌరవాలు ఇచ్చేస్తే ఒక్క దోషం ఇచ్చారు. మళ్ళీ తర్వాత ఈ పై సూత్రాలు ఇచ్చేది బాపానిత్య ఉద్యోగ రాక్షాయ ఈ సూత్రాలు కూడా నీష్ అని ఇచ్చింది. మళ్ళీ తర్వాత ఇంకొక పై సూత్రం ఇచ్చారు ఇంద్ర వరుణ సూత్రం చేత అక్కడ కూడా నీష్ అని ఇచ్చింది. తర్వాత సూత్రం తర్వాత ఈ స్వాంగార్ చోటు వచ్చిన తర్వాత జాతీయ రాష్ట్రీయ విషయాలయో ఇవన్నీ నీట్ పెట్టడానికి సంబంధించి ఇదో మనుష్య జాతీయ కూడా అంటే ప్రత్యయానికి ఒకటే సూత్రం లేదు. నీ ప్రత్యయానికి చాలా సూత్రాలు ఉన్నాయి, నీ ప్రత్యయానికి చాలా సూత్రాలు ఉన్నాయి. అనే ఇంకొక స్త్రీ ప్రత్యయం చెప్పారు. ఈ అనే స్త్రీ ప్రత్యయానికి సూత్రాలు ఏది ఇక్కడ ఇచ్చారు. ఉదంత ప్రాకృతికల కంటే వస్తుంది కాబట్టి తర్వాత పండు అనే దానికంటే వస్తుంది. ఇంకొకటి ఈ మూడు తర్వాత మూడు అనేది అంతగా ఉన్నటువంటి కార్యం కంటే మూడు వస్తుంది. ఒకటి ఈ సంహిత సఫలక్షణ వామాలేశ సంహిత సఫ లక్షణ అనేవి కొరపరంగా ఉన్నప్పుడు కూడా మూడు వస్తుంది. అది ఇక్కడతో మూడు అయిపోయాయి. తర్వాత నీన్ అనే స్వీకరించాం. నీకు వచ్చేసి ఇరవై ఒకటే సూత్రం ఇది శాంతరవాద్యంలో నీళ్ళు. శాంతరవాది అంటే శాంతరవాది అనేటటువంటి ధనంలో ఉండేటటువంటి వాటికంటే ఈ నీళ్ళు అనే ప్రత్యయం వస్తుంది. తర్వాత యువస్తి యువన్ అనే ప్రాథమిక కంటే టీ అనే ప్రత్యయం వస్తుంది. ఇక్కడ ప్రత్యేకరణ లౌకికంగా ఇది ఆ ప్రత్యయానికి ఒకటే సూత్రము. ఇది అజాజటస్థాపన ఒకటే సూత్రం ఇచ్చారు. ఈ డాకు చాకులకి రెండింటికి కూడా లౌకిక కోణంలో రెండు సూత్రాలు ఇవ్వలేదు. అది సూత్రాల కోణంలో వాటిని ఇచ్చారు. డాక్ ప్రత్యయం ఇక్కడ లేదు. డాక్ వాక్యాన్ని చేస్తారు. అది ఈ కోణంలో లౌకిక కోణంలో లేదు. చాప ప్రత్యయానికి కూడా ఇవ్వలేదు. సూర్య దేవతాయ చాపార్చన అనేది చాప ప్రత్యయాన్ని చెప్పే సూత్రం. స్త్రీ ప్రత్యయాలు 8 అని చెప్పి 8 చెప్పి ఇవన్నీ చెప్పాను కదా. దాంట్లో డాకు చాపు ఇక్కడ ఇవ్వలేదు. తర్వాత నీకు ప్రత్యయం. నీకు ప్రత్యయానికి చాలా సూత్రాలు ఇచ్చారు. ఉడిదస్త ప్రార్థన కంటే నీకు వస్తుంది. దిక్కైన ప్రార్థన కంటే అన్ని మొదలైన ప్రత్యేక ప్రార్థన కంటే నీకు వస్తుంది.
జయంతో ప్రాతిపదిక కంటే నీకు వస్తుంది. తర్వాత వయసు ప్రథమ వయోవాచకాల కంటే నీకు వస్తుంది. ద్వితి సమాసంలో ఉండే ప్రాతిపదికల కంటే నీకు వస్తుంది. వర్ణవాచి ప్రాతిపదికల కంటే నీకు వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా నీకు చెప్పే చూస్తారు. తర్వాత నీషి చెప్పే చూస్తారు. చిత్గౌరాది టెస్ట్ గౌరాది కాలంలో ప్రాతిపదికలు పెట్టి నీషి వస్తుంది. గౌర అనే ప్రాతిపదిక దానికంటే నీషి వస్తే గౌరీ అని అయిందన్నమాట. అలాగే వాస్తవాది కాలంలో ఉండేటటువంటి ప్రాతిపదికలు పెట్టి నీషి వస్తుంది. గుణవచన ప్రాతిపదికలు పెట్టి నీషి వస్తుంది. అంటే ఒకే పదాన్ని పుల్లింగంలో ఉంది, దాని సంబంధం వల్ల స్త్రీలింగంలో ఉంటుంది అని చెప్పాల్సినప్పుడు కూడా నీకు వస్తుంది. ఇంద్ర వరుణ భవ శర్వ మొదలైనటువంటి ప్రాతిపదికలు కట్టి నీకు వస్తుంది. క్రీత అనేది త్వరగా ఉన్నప్పుడు నీకు వస్తుంది. వస్త్రక్రీత, స్థలక్రీత మొదలైనటువంటి ఈ క్రీత అనే చివరిగా ఉన్నట్లయితే నీకు వస్తుంది. శ్వాస అంటే శరీర అవయవము అనే అర్థం ఉన్నప్పుడు, శరీర అవయవ వాచకాలు ఉన్నప్పుడు అది చివరిగా ఉండేటప్పుడైతే నీకు వస్తుంది. చంద్రముఖి అది అది ఇక్కడైతే నీషి వికల్పంగా వస్తుంది. నిత్యంగా వికల్పంగా అంటే ఏంటి? ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు అన్నమాట. వికల్పం అనే సూత్రం మనం చదవలేదు కదా. వికల్పం అంటే ఏంటంటే ఆప్షన్ అని అర్థం. ఆప్షన్ అంటే ఏంటి? ఆప్షన్ అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. ఆప్షన్ గా ఉండొచ్చు అంటే మన ఇష్టం. ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. తర్వాత జాతివాచకాల కంటే నీకు వస్తుంది. మనుష్య జాతివాచకాల కంటే ఇదంతా మనుష్య జాతివాచకాల కంటే నీకు వస్తుంది. ఇవన్నీ నీకు సంబంధించిన సూత్రాలు. అంటే నేను ఎగ్జామ్లో మీ ఇంట్లో ఏదైనా ఒక సూత్రం నుంచి ఈ సూత్రానికి అర్థం రాయండి అని అడుగుతారు. వ్యాఖ్యాన సూత్రం. వ్యాఖ్యాన సూత్రం అంటే కనీసం ఏ సూత్రం ఏం చెప్తుంది అని తెలియాలని చెప్తున్నాను నేను. అంటే లేదంటే మీ పరీక్షలను చెప్పే సూత్రాలను రాయండి అని అడుగుతారు. మీ పరీక్షలను చెప్పే సూత్రాలను రాయండి అది రోబోటెక్రీ అనమాట. ఆ రోబోటెక్రీ కూడా ఇస్తారు. ఉదాహరణకి ఇక్కడ ఏంటి, చంద్రముఖి అనే పదం తీసుకున్నాం అనుకో. ఈ చంద్రముఖి అనే పదం ఇచ్చి రూపం రాయమన్నారంటే ఏం చేయాలి అంటే, చంద్రముఖ అనే ప్రాతిపదిక కంటే ఈ స్వాంగాచోపదిన రసంయోగోపదాలు అనే సూత్రం చేత నీకు వచ్చే వికల్పంగా వస్తుంది. నీకు వచ్చే వచ్చినప్పుడు చంద్రముఖ అమ్మ ఫోన్ చేసిన ఫోన్ చేయడానికి చంద్రముఖ అనే ప్రాతిపదిక కంటే నీకు వచ్చేది అంటే చంద్రముఖ నీష్ అని అవుతుంది. నీషులో షకారానికి హాలంత్యం అనే సూత్రం ఇక్కడ వస్తుంది. దానికి దశలోపహారం సూత్రం లోపం వస్తుంది. అప్పుడు చంద్రముఖ ఇది అనేది చంద్రముఖ అనేటువంటి అకారానికి ఏది అనే సూత్రం లోపం వస్తుంది. అప్పుడు చంద్రముఖు ఈ అని అవుతుంది, చంద్రముఖి అని. దీనికంటే ప్రజ్ఞాపదములు చేస్తే దానికి లోపం చేస్తే చంద్రముఖి అనే రూపం తీసుకుంటుంది అని రాయాలి. ఇది రాస్తే 5 మార్కులు 3 మార్కులు ఎన్నప్పుడు వేస్తారు. ఇది రాయాలి అంటే ఏంటి?
ఇట్లా వారం రోజుల్లో సరిగ్గా సరిపోతుంది. ఎక్కడెక్కడ ఏది వస్తుంది అనేది స్పష్టంగా చూడాలి. అప్పుడు అప్పుడు ఏం చేయాలి, అన్ని రూపాయలు ఇలాగే చూడాలి. ఇప్పుడు అది సందుల్లో కూడా, సందుల్లో మనం కొన్ని చూసాం ఇంకా ఏది ఎలా వస్తుంది, దాన్ని కూడా చాలా డీప్గా చూడాలి. డీప్గా చూడాలంటే ఇట్లా వారం రోజులు మనం చూస్తే అది రాయడం కష్టం. మీకు దాంట్లో నోట్స్ ఇచ్చినప్పుడు ఆ నోట్స్ చూసుకోవాలన్నమాట. చేస్తారు అదే నోట్స్. పెట్టడం కూడా వెళ్ళామా. అదే అదే నెట్లు దొరుకుతున్నా చూస్తున్నాను.
ప్రత్యేకంగా తోచలేదమ్మా, తర్వాత వచ్చి పంపిస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం అలా ఒక్క రూపాన్ని చూడటం చాలా చాలా కష్టం. ఆల్రెడీ ఇంపార్టెంట్ రూపాయలు ఏమైనా ఇచ్చింటే ఇంపార్టెంట్ రూపాయల వరకు మనం అలా కొన్ని చూడచ్చు. ఏదైనా పాత నోట్స్ ఏదైనా ఉంటే అది ఉపయోగపడుతుంది. ఒకసారి చూస్తా. ఈ లోపల హల్చల్ బ్రిడ్జ్, ఆ హల్చల్ ఏం చెప్పారు? ఆదేశంలో మొట్టమొదటి ఏమని చెప్పారు? స్తుత్వసంధి. స్తుత్వసంధి అంటే స్తోహస్తునాస్తు అని వస్తుంది, చెప్పారా? స్తోహస్తునాస్తు అని చెప్పారా? అదే స్తోహస్తునాస్తు. స్తోహస్తునాస్తు అంటే అర్థం ఏంటి అంటే సకార తవర్కలు. స్తోహో అంటే సకార తవర్కలు, స్తున అంటే షకార చవర్కలు. అంటే తు అంటే తవర్గ అని అర్థం. తు అంటే తవర్గ, చు అంటే చవర్గ, టు అంటే తవర్గ. అంటే వర్గం మొదటి వర్గం తర్వాత ఉకారాన్ని కలుపుతారు. ఆ ఉకారాన్ని కలిపినప్పుడు ఆ వర్గంలో ఉండే వర్ణాలన్నింటినీ తీసుకోవాలి అన్నమాట. ఊ అన్నారనుకో, ఒక వర్గ అన్నారు. ఊ అంటే కకారం తర్వాత ఊ కలిపారు. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఊ అనేది వాటి ఆ వర్గంలో ఉండేటటువంటి వాటి అన్నింటినీ కూడా గ్రహిస్తుంది అన్న. ఇప్పుడు ఇక్కడ టూ అని రెండు చెప్పారు. టూ అంటే తవర్క, టూ అంటే చవర్క. అంటే సకార తవర్కలు వర్ణాలు అలాగే షకార చవర్క వర్ణాలు పక్కన కనుక ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే సకార తవర్కల స్థానంలో షకార చవర్కలు వస్తాయి అన్నమాట. ఆమెను సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అని ఆమె అంటే ఆమెను సావాసం చేస్తే ఏంటి, వాళ్ళు ముందు ఉండే వాళ్ళ లక్షణాలు కూడా వీళ్ళ లక్షణాలు వాళ్ళలో వచ్చేస్తాయి. అలాగా ఈ సకార తవర్కలు కనుక షకార చవర్కలతో సావాసం చేస్తే ఈ సకార తవర్కలు పోయి ఆ సకార తవర్కలే షకార తవర్కలుగా అయిపోతాయి. అది వాళ్ళు ఉదాహరణ చేస్తారు. దాన్ని సత్తు చిత్తు అని. ఈ సత్తు చిత్తు మామూలుగా సత్తు అనేది సకారం ఉంటుంది, కానీ ఎప్పుడైతే చకారంతో వారు కలిసిందో ఆ సకారం చకారంగా మారిపోయింది. అప్పుడది సచ్చిత్ అని చెప్పింది. అప్పుడు మీకు సచ్చిత్ అని అర్థమవుతుంది. ఈ వ్యక్తిగా ఈ ఒప్పుకుని ఇదంతా రాయాలి. తర్వాత స్తుత్వసంధి. ఇది కూడా అంతే. ఇందాక సకార తవర్కలు చెప్పాము, ఇక్కడ సకార తవర్కలకి షకార చవర్కలకి సంబంధం ఉన్నట్లయితే షకార చవర్కలు వస్తాయి. ఇక్కడ కూడా అంతే. సకార తవర్కలకి షకార తవర్కలకి కనుక సంబంధం ఉన్నట్లయితే షకార తవర్కలు వస్తాయి. సకార తవర్కల స్థానంలో షకార తవర్క వర్ణాలు వస్తాయి. స్తున స్తువు. స్తున అంటే స్థూలతో, స్తుతో కరక సంబంధం ఉన్నట్లయితే స్తువు షకార తవర్కలు వస్తాయి. ఆ తర్వాత ఉదాహరణ ఏం చెప్పారు?
టీకా అన్నప్పుడు తత్ అనే దగ్గర తకారం ఉంది. ఆ తకారంతో సంబంధం ఏముంది? టీకా తకారంతో సంబంధం ఉంది. అప్పుడు ఆ తకారం కూడా టకారంగా మారిపోతుంది. అప్పుడు తత్ టీకా తత్ టీకా అని అయిపోయింది. ఇంకా అందాల్సి ఉంది. ఉదాహరణ ఏం చెప్పారు? తన్మాత్ర అంటే ఇది కూడా ఇందాక చెప్పినట్టు వాళ్ళతో రావాలని చెప్పి వీళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు అన్నట్టుగా తర్వాత అనునాసిక వర్ణం కనుక ఏదైనా ఉన్నట్లయితే ఆ ముందుండే వర్ణం కూడా అనునాసిక వర్ణం అయిపోతుంది. అనునాసిక వర్ణము అంటే ఏంటంటే ముక్కుతో పలికేటటువంటి వర్ణము అని అర్థం. అంటే కొన్ని వర్ణాలు పలకడానికి ముక్కు కూడా కావాలి. మొన్న ఉచ్చారణ స్థానాలు చూసాం. మీరు కంటెక్స్ట్ ఏమన్నారు? ఆ ఉచ్చారణ స్థానం ఏ ఏ వర్ణాన్ని ఏ ఏ స్థానంలో కలుపుతాము అని చెప్పడం కోసం ఉచ్చారణ స్థానాలు చెప్తారు. ఆ ఉచ్చారణ స్థానాల్లో అనునాసికం కొన్ని వర్ణాలకు ఉచ్చారణ స్థానంగా ఉంటుంది. ఉదాహరణకి మా నా కాబట్టి అన్ని వర్గాల్లో పంచమ వర్ణాలు అన్ని వర్గాల్లో పంచమ వర్ణాలు పలకాలంటే ముక్కు లేకుండా పలకలేం. ఇప్పుడు మా అని పలకాలంటే ముక్కు లేకుండా పలకలుగుతామా? కాబట్టి మా అనే దాన్ని అనునాసిక వర్ణము అంటారు. ఈ అనునాసిక వర్ణాలు కనుక ఉన్నట్లయితే వాటికంటే ముందుండే వర్ణం కూడా అనునాసికం అయిపోతుంది. అనునాసిక వర్ణంగా ముందుండే వర్ణం మారిపోతుంది అన్నమాట. ఎప్పుడు అంటప్పుడు దానికి కొన్ని నియమాలు చెప్తారు. ఎప్పుడు బట్టి అప్పుడు మారిపోదు. ఇగో ఈ నియమాలు కనుక ఉన్నట్లయితే అనునాసిక వర్ణంగా మారిపోతుంది. ఉదాహరణ ఇక్కడ తన్మాత్రం అని చెప్పారు. అంటే తద్దులు మాత్రం మంది. ఈ తద్దులు మాత్రం దకారం అనునాసికంగా దకారము అనునాసికంగా మారిపోయింది. అంటే నకారంగా మారిపోయింది. అంటే ఏ వర్గ యొక్క పంచమ వర్గం అనునాసికంగా ఉంటుందో ఆ వర్గం వచ్చేస్తుంది అన్నమాట. అర్థమేనమ్మా? పదాంతంలో అది ఉండాలి అన్నమాట. పదాంతంలో ఆ వర్ణం ఉంది. దాని తర్వాత అనునాసిక వర్ణం కనుక ఉన్నట్లయితే ఆ పదాంతంలో ఉండేటటువంటి వర్ణం అనునాసిక వర్ణంగా మారిపోతుంది. తద్దు మాత్రం అనే దగ్గర దకారం పదాంతంలో ఉంది. ఆ దకారం అనేది అనునాసికంగా మారిపోయింది, నకారంగా మారిపోయింది. అప్పుడు తన్మాత్రం అని అయిపోయింది. దాని సూత్రం ఏం చెప్పారు? అదే ఎరువులు నాటితే అన్నాటికోవా అంటే ఎర్రు. ఆ ఎర్ర అంటే చెప్పు, ఎర్ర చాట్లు ఏ వర్ణాలు ఉన్నాయి? ఎర్ర ప్రత్యాహారంలో ఏ ఏ వర్ణాలు ఉన్నాయి చెప్పు. అది ప్రత్యాహారం కాదు. ప్రత్యాహారం నిత్సంగా వర్ణం కావాలి. చివర వర్ణం ఇత్తుగా ఉండాలి. శశసర్ అనే దగ్గర రా ఇత్తుగా ఉంది. ఆ రాకి హాయాలో ఉండే యకారంతో ప్రత్యాహారం. అట్లేదమ్మా? ఎరువు ప్రత్యాహారం. ఈ ఎరువు ప్రత్యాహారంలో వర్ణాలు ఏంటేంటి వస్తున్నాయి? అంటే హకారం కాకుండా మిగిలిన హల్లులన్నీ కూడా ఎరువు
యదులు అన్నమాట. హకారం లేదు. హకారం హైవర్స్లో హకారం ఉంది, అది ప్రత్యాహారంలో రాలేదు. హల్లులో ఇంకొక హకారం ఉంది, అది కూడా ప్రత్యాహారంలో రాలేదు. కాబట్టి హకారం కాకుండా మిగిలిన హల్లులన్నీ కూడా యదులు. ఆ యదుల కంటే అన్నాసిక వర్ణం కనుక పరంగా ఉన్నట్లయితే, పదార్థమైనటువంటి యదు కంటే అరుణాసిక వర్గం కనుక పరంగా ఉన్నట్లయితే ఆ యదు స్థానంలో అన్నాసికము వికల్పంగా వస్తుంది. నిత్యంగా వికల్పంగా అంటే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. తద్దు మాత్రము అనైనా అనొచ్చు, తన్మాత్రము అనైనా అనొచ్చు. అమ్మా జపగడద్ద అనేది ఆదేశాలుగా వస్తే అది జస్ట్ ప్రసక్తి. జపగడద్ద అనే వర్ణాలు ఇది జష్ అనే ప్రత్యాహారం. జష్ అనే ప్రత్యాహారంలో జపగడద్ద అనే వర్ణం ఉంటాయి. జపగడద్ద సూత్రంలో శకారానికి జకారంతో ప్రత్యాహారం చేస్తే జష్ అనే ప్రత్యాహారం ఏర్పడుతుంది. ఈ జష్ అనే ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ఆదేశంగా వచ్చినట్లయితే దాన్ని జష్ప సంధి అంటారు. ఎప్పుడు వస్తుంది సూత్రం? జలం జషు అంటే జల్ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలకి అది కనుక పదార్థంలో ఉన్నట్లయితే జష్ అనే ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు వస్తాయి. అంటే జల్ ప్రత్యాహారం అంటే ఏంటి? వర్గల యొక్క 4, 3, 2, 1 వర్ణాలు శశసహ వర్ణాలు. ఈ వర్ణాల స్థానంలో వర్గల యొక్క 3వ వర్ణాలు వస్తాయి. ఎప్పుడు పదార్థంలో ఉన్నట్లయితే ఉదాహరణ ఇచ్చారు. వాక్కు ఈశా ఉంది. వాక్కు ఈశా అనే ఉన్నప్పుడు వాక్ అనే దగ్గర వర్గ ప్రథమ వర్ణం ఉంది. ఈ వర్గ ప్రథమ వర్ణము జల్ వర్ణము. ఇది పదార్థంలో ఉంది. కాబట్టి ఈ వాక్ అనే దగ్గర అకార స్థానంలో ఈ గకారం వచ్చింది. తృతీయ వర్ణం. జష్ అంటే ఏంటంటే వర్ణ యొక్క తృతీయ వర్ణం అన్నమాట. అన్ని వర్గాల్లో తృతీయ వర్ణాలు జషులు. కక్కలో గా తృతీయ వర్ణం, చచ్చ జ్ఞాలో జా తృతీయ వర్ణం. ఇలాగా అన్ని వర్గంలో తృతీయ వర్ణము ఆదేశంగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ స్థానంలో తృతీయ వర్ణం గా వస్తే వాగీష అని అయిపోతుంది. అంటే ఇక్కడ జస్ట్ అనేది ఆదేశంగా వచ్చింది. జస్ట్ తర్వాత పూర్వ సవర్ణ ఆదేశిస్తుంది. అంటే పూర్వంగా ఉండే వర్ణమే తర్వాత వర్ణ స్థానంలో వస్తే అది పూర్వ సవర్ణ ఆదేశ సంధి. ఉదాహరణ ఏం చెప్పారు? అది ఎట్లా వస్తుంది అని చెప్పడం కోసం నియమాలు చెప్పేసుకోవాలి. ఉదాహరణ వాగ్జంధ్య ఇచ్చారా? ఉత్థానం అది బుద్ధు స్థానం అనుకుంటాం. ఈ బుద్ధు స్థానం అనే అర్థం అనే ఉన్నప్పుడు బుద్ధు స్థానం అనే దగ్గర సకార స్థానంలో పూర్వ సవర్ణం వస్తుంది అని చెప్పారు. అంటే ఉత్తమే దానికంటే శాస్త్రం స్థాని దాని స్తంభు అని కానీ ఉన్నప్పుడు, స్థానాలు దాని స్తంభు అని కానీ ఉన్నప్పుడు ఏమవుతుంది? పూర్వ సవర్ణం వస్తుంది. పూర్వ సవర్ణము అంటే పూర్వంగా ఉండేటువంటి వర్ణం యొక్క సవర్ణము. సవర్ణం అనే దాన్ని మనం మొట్టమొదటి
సారణము అంటే అదేంటి సారణము అది కూడా సకారానికి రావాలి అంటే అది ఈ తవర్గ ద్వితీయ వర్ణం ఠకారం ఉంటుందన్నమాట. ఆ తవర్గ ద్వితీయ వర్ణం ఠకారం ఎందుకు అవుతుంది అని చెప్పడం కోసం మళ్ళీ మనం చాలా మ్యాథమెటికల్ ఫార్ములాస్ అన్ని వాడాలి, చాలా అంటే చాలా డిస్కస్ చేయాలి. అది ఇప్పుడు నేను చెప్పినా కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కాబట్టి ఈ సకార స్థానంలో ఠకారం వస్తుంది, ఎందుకంటే అది దీనికి సవర్ణం కాబట్టి. సకారం వస్తే సకార స్థానంలో ఠకారం వస్తే ఉద్దు స్థానం అనేది ఉద్దు అనే దగ్గర దకారానికి మళ్ళీ తకారం వచ్చి ఉత్థానం అని వచ్చింది. అంటే ఇప్పుడు కొన్ని సంధులు జరిగినప్పుడు ఒక సంధి జరిగితే దానికి ఇంటర్గా చాలా సంధులు జరిగిపోతాయి. సంధులు అంటే ఇవన్నీ కెమికల్ పార్క్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఉప్పు కారం పావుకాయ దగ్గర ఏం జరుగుతుంది? ఉప్పు కారము మామిడి పళ్ళు అన్ని మొక్కల కోసం రెడ్డి పెడతారు. ఏం జరుగుతుంది? అన్ని మారిపోతాయి, రంగు మారిపోతుంది, దాని గుణాలు మారిపోతాయి, రకరకాల మార్పులు జరిగిపోతాయి. అలాగే అది ఆ వర్ణాలు కలిసినప్పుడు ఒక మార్పుతో ఆగవు, చాలా మార్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఒక సంధి చూడాలి అంటే ఆ మార్పులు సంధికి చూడాలి. అందుకని వాళ్ళు ఏం చెప్తారు, చాలా సూత్రాలు ఇస్తారు. ఆ చాలా సూత్రాలు ఇస్తే కానీ అది చేస్తే కానీ ఆ రూపం కూర్చోవడం. ఇక్కడే ఉత్థానం అని దగ్గర పూర్వసవర్ణ సంధి అన్నారు. ఉద్దు స్థానం సకార స్థానంలో మొట్టమొదటి స్థకారం చేశాము పూర్వసవర్ణంగా, అప్పుడు ఉద్దు స్థానం అయింది. ఇప్పుడు ఉద్దు స్థానంలో ఒక సకారం ఆల్రెడీ ఉంది. ఇప్పుడు సకార స్థానంలో సకారం ఇంకొకటి కొత్తగా చేశాం, అప్పుడు ఉద్దు స్థాన అయింది. ఇప్పుడు ఉద్దు అనే దగ్గర దకారానికి ఇంకొక సంధి మళ్ళీ జరుగుతుంది, ఇంకొక మార్పు. ఏంటి అంటే ఉద్దు అనే దగ్గర దకారానికి సకారంగా మారుతుంది. అప్పుడు ఆ ఉద్దు అనే దగ్గర మొదటి సకారానికి కూడా అంటే సకారానికి ఒక సకారం వారిని ఇలా జరుగుతుంది అని చెప్పడం కోసం చాలా నియమాలు చెప్తారు. గౌరవం వస్తుంది అనే దానికి గౌరవం వస్తుంది అంటే అనే సకార ఆకారాలు 3 వర్ణాలు ఉన్నాయి. ఈ 3 వర్ణాలకి గౌరవం వస్తుందా అంటే 3 వర్ణాలకి గౌరవం కాదు. ఈ 3 వర్ణాల్లో మొదటి వర్ణం ఏదైతే ఉందో దానికే వస్తుంది అని చెప్పడం కోసం ఆదేనే పరస్య అని చెప్పండి. చెప్పారా? ఆదే పరస్య ఆదేన పరస్య అంటే అర్థమైంది అంటే పరము యొక్క ఆది వర్ణానికే చెప్పిన కార్యం వస్తుంది అన్నమాట. ఇక్కడ పరం ఏంటి? స్థాన అనేది పరం. దీనిలో ఉండేటటువంటి ఆది అంటే సకారం. ఈ పరంగా ఉండేటటువంటి దాని యొక్క ఆది వర్ణాన్ని మాత్రమే చెప్పిన పని జరుగుతుంది. ఈ పరంగా ఉండే స్థానాన్ని దాంట్లో ఆది సకారం, ఈ సకారానికి పూర్వసవర్ణం సకారం వచ్చింది అని. ఆ తర్వాత ఏం చెప్తారు? ఉదస్తాత్మకో పూర్వస్య సూత్రము, తర్వాత దానికి ఆదేశ పరస్య అని నియమము, తర్వాత అయిపోయింది పూర్వసవర్ణం. తర్వాత ఏం చెప్తారు?
ఆ చత్వం అంటే చర్ర అనే ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు వచ్చినట్లయితే అది చత్వ సంధి. చర్ర అనే ప్రత్యాహారం ఎక్కడుంది? చర్ర అనే ప్రత్యాహారం ఎలా చేయాలి? దశసాలు రాంతో చకారానికి ప్రత్యాహారం. చకారం ఎక్కడుంది? చటత కపాలు చటత కప అంటే చటత కప చటత అంటే మత యొక్క ప్రథమాక్షరాలు అలాగే చటత వర్ణాలు ఇది చరుడు. మత యొక్క చటత కపలు మత యొక్క ప్రథమాక్షరాలు. చటత కప 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 చటత కప కవతులో కకారం అలాగే అన్ని వర్గాల్లో వర్ణాలు ప్రథమ అలాగే చరిత్ర వర్ణాలు. ఈ చర్చ ఆదేశంగా వచ్చినప్పుడు జరిగేటువంటి శాస్త్రసంధి. ఇక్కడ దాని గురించే ఇదంతా ఉత్థానం అవ్వడం కోసం ఈ శాస్త్రసంధిని కూడా తెచ్చారు. అంటే ఇలా నేను చెప్పాను చాలా పనులు జరుగుతాయి అంటే ఇది రెండో పని ఇక్కడ అదే స్థానం అనేది ఈ సకారానికి సకారం ఆదేశంగా వచ్చింది. అప్పుడు స్థాన అనేది ఇప్పుడు అనే మొదటి సకారానికి ఈ సూత్రం చేత ఈ సకారం అల్పప్రాణ సకారం వచ్చింది. ఖలిచ అంటే ఖలు ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు పరంగా ఉన్నప్పుడు దానికంటే ముందుండేటటువంటి వర్ణాలకి చర్మ ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ఆదేశంగా వస్తాయి అన్నమాట. అదేనమ్మా. ఖలు ప్రత్యాహారం ఏ వర్ణాలు ఉంటాయి అంటే వర్ణాల యొక్క ద్వితీయ కర్మాక్షరాలు ఉంటాయి. ఖలు చటకప శేషస అనే వర్ణాలు ఖలు ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు. ఇవి వర్గ యొక్క ద్వితీయ క్రమం వర్ణాలు. ఈ వర్గ యొక్క ద్వితీయ క్రమం వర్ణాలు కనుక పరంగా ఉంటుంది దానికంటే ఉండే ముందుండేటటువంటి వర్ణాలకి ప్రథమ వర్ణాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు చూచాన అనే దగ్గర సకారం ఉంది, అది వర్గ ద్వితీయ వర్ణము. దానికంటే ముందుండేటటువంటి మళ్ళీ సకారము. ఆ సకార స్థానంలో ఈ కల్చర్ క్రమం వర్ణం వచ్చింది. అప్పుడు చూచాన అనేది ఇప్పుడు మళ్ళీ ఇదే కల్చర్ రూపం చేత బుద్ధు అనే దగ్గర దకారానికి కూడా తకారం వచ్చింది. అప్పుడు బుద్ధు స్థాన అయింది. అర్థమైందమ్మా? బాధ్యరి దీని కాదు, బాధ్యరి బాధ్యరి దీని కాదమ్మా. ఉత్థానం కూడా మనకి ఉత్థానం అనేది కూడా ఇదే ఉత్థానం. అనే అవస్థలో శాస్త్రంలో సకార స్థానంలో సకారం మొదటి సకార స్థానంలో సకారం అలాగే మరి ఖలితాన్ని చూసినట్లయితే వృత్తి అనే దగ్గర దకార స్థానంలో కూడా సకారం అప్పుడు ఉత్సాహం శుద్ధి రాయాలి. అప్పుడు 3 మాత్రం 5 మాత్రం రాయాలి. ఇది భాషకి ఏంటంటే ఇది తెలుగు ఇది మల్టిపుల్ క్వశ్చన్స్ అని గుర్తుపెట్టుకోగలుగుతావా? ఇవన్నీ అంతర్గతం చేసుకుని మల్టిపుల్ క్వశ్చన్స్ రాయగలుగుతావు. ఏ సూత్రంకి ఏం చెప్తారు, ఏ సూత్రం అలాంటిది, పరిభాష సూత్రం ఏంటి, పరిభాష సూత్రం
పరిభాష సూత్రం నియమాన్ని చెప్పేటటువంటి ఎక్కడైతే జీవం లేదో అక్కడ నియమాన్ని చెప్పేటటువంటి పరిభాష సూత్రము. ఉదాహరణకి ఆవేశ పరస్య సూత్రము, కంపెనీలు నిర్దిష్టే సూత్రము, ఇలాంటి వస్తున్న పరిభాష సూత్రం. అంటే ఇవన్నీ అర్థం చేస్తేనే అన్ని సూత్రాలు రాయడంతో చూసి ఇలాగే అడుగుతారు. ఇది ఏమవుతుందో ఈ సూత్రం చేసి ఏం చేస్తున్నారో అడుగుతారు. చెప్పండి. అంటే చకారం కనుక ఆదేశంగా వచ్చినట్లయితే ఆ సంధి చెత్త సంధి అంటారు. చ అంటే చవక ద్వితీయ వర్గం. ఇక్కడ చవక ఉదాహరణ ఏం చెప్పారు? షష్ఠోటి, షష్ఠోటి అంటే షహ అంటే షకార స్థానంలో షహ, షహ షహ అంటే షకారం యొక్క స్థానంలో షహ చకారం వస్తుంది. షహ షహ అంటే షకార స్థానంలో చకారం వస్తుంది. ఎప్పుడు అంటే అత్తు ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు పరంగా ఉన్నప్పుడు. అదేంటమ్మా, చకార స్థానంలో చకారం. ఈ చకారం ఎలా ఉండాలంటే జయ్యు అనే ప్రత్యాహారంలో ఉండే వర్ణాల తర్వాత ఉండాలి. జై ప్రత్యాహారంలో ఉండేటటువంటి వర్ణం కంటే పరంగా ఉన్నటువంటి షకారం కంటే షకార స్థానంలో చకారం వస్తుంది. దానికంటే అట్టనే ప్రత్యాహారంలో ఉండే వర్ణాల కంటే పరంగా ఉన్నట్టుంటే అర్థమైందమ్మా. ఉదాహరణకి శివఛాయ అదే శివఛాయగా తచ్చివ అనే ఉదాహరణ. తత్తు శివ అని తత్తు శివ. ఈ తత్తు శివ అన్నప్పుడు తత్తు అనేది దకారం జై ప్రత్యాహారంలో ఉండే వర్ణం. ఆ దకారం తర్వాత పరంగా ఉన్నటువంటి షకారం. ఆ షకారం తర్వాత శివ అని ఇకారం పరంగా ఉంది. ఇకారం అతి ప్రత్యాహారంలో ఉంది. అది ఇక్కడ చెప్పినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. జయ్యు, జై కంటే షకారము, ఆ షకారం కంటే అట్టు అనమాట. 3 డిపెండెన్సీస్ ఇచ్చారు. ఈ 3 డిపెండెన్సీస్ ఉన్నప్పుడు ఈ షకారం వస్తుంది అని. షకారము ముందు ఏముండాలి? ఈ జై ప్రత్యాహారంలో ఉండే వర్ణం ఉండాలి. ఈ జై ప్రత్యాహారంలో ఉండే వర్ణము, దీని తర్వాత షకారము, దీని తర్వాత అట్టు ప్రత్యాహారంలో ఉండే వర్ణం ఉండాలి. అప్పుడు షకార స్థానంలో చకారం వస్తుంది. తత్తు శివ అనే దగ్గర ఇవన్నీ ఉన్నాయి. దకారం జయ్యు, దీని తర్వాత షకారం ఉంది, దీని తర్వాత ఇకారం ఉంది, ఆ ఇకారం అట్టు. కాబట్టి షకార స్థానంలో చకారం వస్తే తత్తు శివ అని అయింది. తత్తు శివ అనేటప్పుడు ఇక్కడ కూడా చాలా పనులన్నీ జరిగి చివరికి తచ్చివ అని అవుతుంది అన్నమాట. ఇక్కడ ఏ పనులు జరుగుతాయి అని పై సూత్రాల్లో చెప్తారు. అయితే అది ఇక్కడ చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్పారు? ఏం చెప్పారు చెప్పు. అది వాక్యం అని ఇక్కడ వార్తికారులు కాచార్యులు కొంచెం మారుస్తున్నారు. ఏమని అక్షర ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు ఉంటేనే మీరు చకారం వస్తుంది అని చెప్పారు. అట్టు కాదు, అమ్ము ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు వరకు అని చెప్పండి అని. అట్టు ప్రత్యాహారం అంటే ఏంటి? అయవరట్టు దగ్గర ప్రత్యాహారం. ఐదుగురు పీవో అయవరలా అనే దాని వరకు అట్టు ప్రత్యాహారం అది సూత్రంలో ఉంది. చకారం తర్వాత ఈ వర్ణాలు కనుక ఉన్నట్లయితే చకారం వస్తుంది అని సూత్రంలో ఉంది. కానీ వార్తికారులు ఏం చెప్తారు? అర్థం చెప్పద్దు, అమ్మ అని చెప్పండి. అమ్మ అంటే ఏమైంది? హయవరల యమగణన వర్ణాలు కూడా అధికంగా చేరిపోయాయి. అంటే యమగణన వర్ణాలు పరంగా ఉన్నప్పుడు కూడా ఈ చకారం ఆదేశంగా వస్తుంది అని చెప్పండి అన్నమాట.
తద్దు శ్లోకాన్ని దగ్గర షకారం తర్వాత లకారం ఉంది. ఈ లకారము ఏంటి అమ్మైంది. ఉదాహరణ ఏం చెప్పారన్నమాట, అమ్మ టచ్లోకి అని చెప్పారా. ఇక్కడ ఈ వాటితో చెప్పడం వలన ఇక్కడ ఈ టచ్లోకి అని దగ్గర చకార స్థానంలో కూడా చకారం వస్తుంది. అప్పుడు టచ్లోకి అని వస్తుంది అని వాటి అనుస్వారస్య పరసవర్ణ అని చెప్పారా. ఏం చెప్పారు? అనుస్వారస్య ఏ పరసవర్ణ. ఓహో, మౌనస్వార అంటే మకార స్థానంలో అనుస్వారం వస్తుంది. హల్పరంగా ఉన్నప్పుడు మహా మహా అనుస్వార అంటే మకార స్థానంలో అనుస్వారం వస్తుంది అన్నమాట. అనుస్వారం అంటే చుక్క, మనం రాస్తున్నప్పుడు పైన చుక్క పెట్టంటారు. తెలుగులో సున్నా రాస్తాం, ఆ సున్నా అనుస్వారం. అర్థమైందా ఏకమ్మా? అదే హరిమ్ము బందే అనే దగ్గర హరిమ్ అనే మకారం ఉంది. ఈ మకార స్థానంలో అనుస్వారం వచ్చింది. అప్పుడు హరిమ్ బందే అని. ఇందాక పలుకుతున్నప్పుడు ఏ పలకాలి? హరిమ్ము అనే మకారం పలకాలి. హరిమ్ము బందే. ఈ మకారం కాస్త అనుస్వారంగా మారిపోయింది. హరి హరి బందే అని అయింది. మకార స్థానంలో అనుస్వారం వస్తుంది. ఎప్పుడు అంటే ఆ మకారం కనుక హల్లు కంటే పరంగా ఉన్నదైతే, అంటే ఆ మకారం తర్వాత హల్లు ఉన్నట్లయితే, అది కూడా వేగంగా పలుకుతున్నప్పుడే హరిమ్ము బందే అని నెమ్మదిగా మనం ఎక్కువగా గ్యాప్ తీసుకుని చెప్తే ఈ అనుస్వారం కాదు. గ్యాప్ లేకుండా వేగంగా చెప్తున్నప్పుడు మాత్రమే ఈ సందులు వస్తాయి. సందులు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వేగంగా చెప్పడం. వేగంగా చెప్పినప్పుడు గ్యాప్ ఉండదు. ఈ గ్యాప్ ఉండకపోవడం వలన వర్ణాలు వేరే వర్ణాలతో చాలా దగ్గరగా ఉంటాయి. అప్పుడు ఈ కెమికల్ రియాక్షన్ లాగా దాని సౌండ్ రియాక్షన్ వచ్చి ఒక వర్ణం ఇంకో వర్ణంగా మారిపోతుంది అన్నమాట. ఉప్పు, కారము, మామిడికాయలు అన్ని పక్కన అన్నీ అలాగే ఉంటాయి. కానీ అన్నీ ఒక దగ్గర పెట్టేస్తే మాత్రం మారిపోతుంది. అలాగే వర్ణాలుగా ఒక్కొక్క దగ్గర ఉంటే ఆ వర్ణాలు ఏమి మార్పుతారు. కానీ అవి ఒక క్రమంలో వేగంగా ఉచ్చరించినప్పుడు మాత్రం మారిపోతాయి. అందుకని హరిమ్ము బందే అందరూ విభాగంగా చేసి చెప్పినప్పుడు మకారం లాగే ఉంటుంది. కానీ వేగంగా మాట్లాడినప్పుడు మాత్రం మకారం అనుస్వారంగా మారిపోయింది. హరిమ్ము బందే అని అయిపోయింది. తర్వాత మౌనస్వార నకారం చెప్పారా, నష్టాపదాంతస్య చెవి అని చెప్పారా. వాపదాంతస్య అంటే పదాంతంలో వికల్పంగా వస్తుంది. పదాంతంలో వికల్పంగా అనుస్వారానికి పరసవర్ణ సంధి అన్నాయి. పరసవర్ణ సంధి మొదలైతే అనుస్వార పరసవర్ణ సంధి ఏమి ఇచ్చారా? అది ఇచ్చారు అక్కడ. అది మనం అదే పరసవర్ణ సంధికి ముందు
వేరే సూత్రం ఇచ్చుంటారే జగవనానికి అది కాదు అనుస్వారసి ఏ పరసవర్ణాన్ని ఇచ్చారా మొట్టమొదటి అది అనుస్వార స్థానంలో పరసవర్ణం వస్తుంది. ఇప్పుడు ఎన్యు ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు పరంగా ఉన్నప్పుడు ఎన్యు ప్రత్యాహారంలో ఉండే వర్ణాలు పరంగా ఉంటే అనుస్వార స్థానంలో పరసవర్ణం వస్తుంది. అంటే మొట్టమొదట అనుస్వారం, ఆ అనుస్వారం తర్వాత యవరల వర్ణాలు అలాగే వర్గల యొక్క పంచమాక్షరాలు జ్ఞమగణన జభ వర్ణాలు అంటే పంచమాక్షరాలు జభ అనే వర్ణాలు పరంగా ఉన్నప్పుడు ముందు అనుస్వార స్థానంలో ఏంటి అనునాసికం ఆదేశంగా వస్తుంది. ఏ పాఠశాల అంటే అది అనునాసికం అనమాట. జ్ఞమగణన వర్ణాలన్నీ కూడా అనునాసికాలు కాబట్టి దాని సవర్ణం కూడా అనునాసికం అవుతుంది. కాబట్టి అనునాసికం ఆదేశంగా వస్తుంది అని ఉదాహరణకి పతంజలి అనే పదం, పతంజలి మన శాస్త్ర అక్కడ పతన్ను జలి అని పతన్ను అనే నకారం ఉంది. ఆ నకార స్థానంలో వేరే సూత్రం అనుస్వారం వస్తుంది. పతము జలి అనే పతము జలి అని ఈ అనుస్వారానికి ఈ సూత్రం చేత అనునాసికం అంటే శబ్ద పంచకం అన్నమాట. పతంజలి అని అవుతుంది. కాంచీపురం మా ప్రసిద్ధ కాంచీపురం దగ్గర ఏమైందంటే కాంచీపురం ఉంది. కాము అనేది అనుస్వారం ఉంది. ఈ అనుస్వారం తర్వాత ఇది చకారం ఉంది. చకారం పరసవర్ణం అంటే చవక పంచవర్ణం వచ్చి కాంచీపురం అని అయింది. అక్కడ ఉదాహరణ శాంతి ఇక్కడ తకారం ఉంది, శాంతి అని ఉంది, తకారం ఉంది. ఈ తకారం కంటే ముందు నకారం అదే అనుస్వారం ఉంది. ఈ అనుస్వార స్థానంలో నకారం తలకు పంచవర్ణం వచ్చి శాంతి అని అయింది. అనుస్వారస్య యది పరసవర్ణః సూత్రం అదే కదా. పరసవర్ణము, పరసవర్ణము అంటే పరంగా ఉండే దాని యొక్క సవర్ణము, అది అనునాసికం అవుతుంది అట్లా. అనుస్వార స్థానంలో రావడం వల్ల అది అనునాసికం. శాంతి, కాంతి, పతంజలి, అంజలి ఇవన్నీ కూడా ఇదే పదార్థంలో కనుక అనుస్వారం ఉన్నట్లయితే వికల్పంగా వస్తుంది అనునాసికం అనేది. పదార్థంలో ఉన్నట్లయితే వికల్పంగా వస్తుంది. ఉదాహరణ పంకరోషి, పంకరోషి రెండు ఉంటాయి. పంకరోషి అనేది అనుస్వార స్థానంలో కలతో పంచవర్ణం వచ్చేసింది. పంకరోషి అని అది రానప్పుడు పంకరోషి అని అనుస్వారం కూడా ఉంటుంది. రెండు ఉంటాయి. తర్వాత అంటే లకారం పరంగా ఉన్నప్పుడు తలతో స్థానంలో కూడా లకారం వస్తుంది. తలతో స్థానంలో లకారం ఆదేశంలో వస్తుంది. లకారం పరంగా ఉన్నట్లయితే ఈ లకారం పరంగా ఉన్నప్పుడు లకార స్థానంలో లకారం వస్తుంది. కాబట్టి తల్లయ విద్వాన్ విద్వాన్ వికటి లకారం లకారం పరంగా ఉంటుంది. కాబట్టి దాంట్లో
ఇక్కడ ఆడుతుంది వేరే మాట ఇప్పటివరకు నేను చెప్పిన పనిసార్లు మనం చాలా పుస్తకాలు చూసేసాము నేను చెప్తున్నాను కాకపోతే ఎగ్జాంపుల్ ఏం రాయలేదు ఆ పుస్తకాలన్నీ చదువు అది ఎలా లేకుండా రేపు చేస్తా ఉన్నాం